అమ్మా, గొప్పవారు అని ఎవరిని అంటారు? ఎక్కువ డబ్బు ఉంటే అంటారా, లేకపోతే పెద్ద ఉద్యోగం చేస్తే అంటారా? ఓ, భలే ప్రశ్న వేశావే. అయితే మీ తాతగారు రాసిన కథల్లో ఈ కథ నువ్వు వినాల్సిందే. ఈ కథ వింటే నీకు ఎవరు గొప్పవారో తెలిసిపోతుంది. మరి చెప్పేనా? అమ్మా, చెప్పమ్మా. ఈ కథ పేరు వారే నిజమైన గొప్పవారు. చంద్రగిరి రాజ్యానికి రాజు జయసింహుడు. అక్కడ విశ్వనాథుడు అనే పండితుడు ఆస్థాన కవి. జయసింహుడు స్వతహాగా సాహిత్యాభిమాని కావడంతో ఏటా కవులను పండితులను సన్మానించేవాడు. విశ్వనాథుడు ఒకసారి రాజధానికి దూరంగా ఉన్న గ్రామంలోని బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళాడు. అక్కడ గొప్ప పాండిత్యం గల ఒక యువకుడి గురించి విన్నాడు. అతడి పేరు వర్ధనుడు. కోరి అతడి కవిత్వం విని, ఇంత చిన్న వయసులోనే అంతటి ప్రతిభ అని ఆశ్చర్యపోయాడు విశ్వనాథుడు. నువ్వు ఎప్పుడూ రాజదర్శనం చేసుకోలేదా? నీలాంటి వారు ఇలా మారుమూల గ్రామాల్లో ఉండిపోతే ఎలా? నీకు తెలుసో లేదో, మన రాజుగారు గొప్ప సాహితీ ప్రియులు. ఆయన ఏటా కవులను పండితులను సన్మానిస్తుంటారు. ఈసారి సందర్భం వచ్చినప్పుడు నీ గురించి రాజుగారితో చెప్తాను. ఆయన నుంచి ఆహ్వానం అందగానే నువ్వు రాజధానికి రావాల్సి ఉంటుంది అన్నాడు. సంతోషంతో సరే అన్నాడు వర్ధనుడు.